అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు సిసి మీడియా. ప్రస్తుతం మనం అమరావతి రాజధానిలోని ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ నిర్మిస్తున్నటువంటి ప్రాంతంలో ఉన్నామండి. మీరు ఒకసారి చూడొచ్చు, ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ దగ్గర పనులు అనేవి స్టార్ట్ అయినాయండి. ప్రస్తుతం అవుట్ సైడ్ అండ్ ఇన్సైడ్ పెయింట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. మీకు ఇక్కడ ఒక అతను లోపల పెయింట్ వేస్తా కనిపిస్తూ ఉంటాడు. దగ్గరగా 8th ఫ్లోర్లో పెయింట్ వేస్తున్నాడండి లోపల పక్క. బయట వైపు పెయింట్ పనులు కూడా సాగుతున్నాయి. ప్రస్తుతానికైతే లంచ్కి దిగారు. మీకు ఇక్కడ పెయింట్ వేయడానికి వాళ్ళు పైనుంచి మనమైతే యాక్చువల్గా తాడు మీద దిగుతారండి మన బిల్డింగ్స్ వేయడానికి. వీళ్ళైతే లిఫ్ట్ లాంటివి 2 అయితే ఏర్పాటు చేసుకున్నారు ఒక బ్లాక్లో. ఇది ఈ పక్క ఒకటి ఉంది చూడండి. ప్రస్తుతానికైతే లోపల బయట ఇంటీరియర్ అండ్ పెయింట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ బిల్డింగ్స్ మొత్తాన్ని చూసుకున్నట్లయితే మొత్తం కూడా ఈ పక్క ఒక 6 బ్లాక్లు, ఇక్కడ చూడండి ఇవి ఒక 6 బ్లాక్లు, అలానే ఈ పక్క ఒక 6 బ్లాక్లు ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి చూడండి, అవి ఒక 6 బ్లాక్లు అండి. మొత్తం కూడా టోటల్ 12 బ్లాక్లు ఉన్నాయి. యాక్చువల్గా ఒక్కొక్క బ్లాక్లో 12 ఫ్లోర్లు ఉన్నాయండి. ఇవి ఇక్కడ కనిపిస్తున్నాయి ఏవైతే ఉన్నాయో ఒక్కో దాంట్లో 12 ఫ్లోర్లు ఉంది ఒక్కొక్క బ్లాక్ వచ్చి. అంటే దాదాపుగా ఈ 12 బ్లాకుల్లో కూడా ఒక్కొక్క ఫ్లోర్కి వచ్చి 2 ఫ్లాట్లు ఉన్నాయండి. అంటే 12 × 2 24 ఫ్లాట్లు ఉన్నట్టు ఒక్కొక్క బ్లాక్ వచ్చేసి. అంటే మొత్తం ఇటుపక్క 6 అటుపక్క 6 12 బ్లాక్లు, 12 × 24 ఫ్లాట్లు. మొత్తంగా చూసుకున్నట్లయితే మనకి 288 ప్లాట్లు అయితే ఇక్కడ ఉన్నాయండి. ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు సంబంధించి ప్రభుత్వం కేటాయించినటువంటివి ఇక్కడ చూడొచ్చు. దీనికి సంబంధించి ఆల్రెడీ వర్క్స్ అనేవి స్టార్ట్ అయినాయి. మొత్తం ఇంటీరియర్ మొత్తం ఇక్కడ చూడండి ఆర్సీసీ విధానంలో గోడలు కూడా నిర్మించారండి. అంటే మనకి కాస్ట్ అనేది మెటీరియల్ కాస్ట్ తక్కువ అవ్వాలని చెప్పేసి మనకి ఈ విధానంలో అయితే గోడలు కట్టడం జరిగింది. మొత్తం కాంక్రీట్ ఫ్లోరింగ్, కాంక్రీట్ తోటే గోడలు కూడా నిర్మించారు. దాన్ని ఆర్సీసీ విధానం అనేది అయితే అంటారండి. దీనివల్ల కాస్ట్ తగ్గుతుంది, గోడలు కూడా చాలా బలంగా ఉంటాయండి. మనకి ఇటుకలు, సిమెంటు, ఇసుక ఇవన్నీ అవసరం లేకుండా ఓన్లీ కాంక్రీట్ మిక్స్ తోటి గోడలు కూడా నిర్మించేశారు. ఇది కట్టేటప్పుడే దీనిలో స్పెషాలిటీ ఏంటంటే కట్టేటప్పుడే మనకి తర్వాత మనం గోడలు కోయించడం, ఇంటీరియర్ వర్క్స్ కోసం, అలానే పైపులు ఫిట్టింగ్ కోసం ఇవన్నీ చేస్తారు. కానీ ఈ విధానంలో ఏంటంటే ముందే లోపల కావాల్సినటువంటి పైప్స్లు కానీ ఏవైతే లోపల నుంచి వచ్చే వైర్లు ఇవన్నీ ఉంటాయో అవన్నీ కూడా ముందే అమర్చేసుకుని ఇలా గోడలు అయితే కట్టేస్తారండి. ఆర్సీసీ విధానం అంటారు దీన్ని. సో దీనివల్ల ఏంటంటే భవిష్యత్తులో ఏమైనా కానీ భూకంపాలు కానీ వరదలు కానీ ఇటువంటివి వచ్చినా కూడా బిల్డింగ్స్ అనేవి చెక్కు చెదరవండి. ఆ విధానంలో ఆర్సీసీ అంటే రీఇన్ఫోర్స్డ్ సిమెంట్ కాంక్రీట్ వాల్ అండి. సో ఈ వాల్స్ అనేవి మొత్తం కూడా చూసుకోండి, మనకి ఎక్కడా కూడా ఒక్క ఇటుక అనేది బ్రిక్స్ అనేది వాడకుండా నిర్మించినటువంటి అత్యద్భుతమైనటువంటి నిర్మాణాలండి. ఒక్కోటి 12 ఫ్లోర్ల బిల్డింగ్లు అనేవి ఇక్కడైతే నిర్మించడం జరిగింది. కొంతమంది అమరావతి మునిగిపోతుందండి, మొన్న ఒక వాన పడింది, దానికి సంబంధించి అమరావతి మునిగిపోతుంది, బాబోరు కట్టిన అమరావతి చూడండి హేళనగా మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఇక్కడ దగ్గరకు వచ్చి ఇక్కడ నిర్మాణాలను చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత పగడ్బందీగా ఎంత ఇదిగా అనేది ఇక్కడ నిర్మాణాలు అనేవి చేస్తూ ఉన్నారని చెప్పేసి. బాబు గారి ముందు చూపు ఏ విధంగా ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా నిర్మాణాలు అనేవి ఆయన అనుకుంటే పనులు అనేవి ఏ విధంగా చేస్తారనేది ఒకసారి మీరు ఇక్కడ చూడొచ్చు. అంటే ఖర్చు తక్కువ ఉండాలి కానీ అవి చాలా దృఢంగా ఉండాలి మామూలు బిల్డింగ్స్ కన్నా కూడా అని చెప్పేసి ఆయన నిర్మించినటువంటిది. మనకు చూడండి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ కానుకునే ఈ పక్కనే సిఆర్డీఏ మెయిన్ ఆఫీస్ మనకి కనిపిస్తూ ఉంటుంది చూడండి ఒకసారి. సో ఈ ఆర్సీసీ విధానంలో నిర్మించినటువంటి మనకి పగుళ్ళు రావు, మెయిన్ గోడలు అనేవి పగుళ్ళు రావు. వర్షం రాని వరద రాని నానని ఏమన్నా అవనండి, గోడలు పగుళ్ళు అనేవి రావు. ఆల్రెడీ 2019 వరకు చంద్రబాబు గారు ఉన్నప్పుడు కట్టినవేనండి ఇవి. ప్రస్తుతం అయితే టెండర్లు పిలిచారు కాబట్టి ప్రస్తుతం వర్క్స్ అనేవి స్టార్ట్ చేశారు. వర్కర్స్ కూడా ఉన్నారు, మీరు ఇక్కడ చూడొచ్చు కొంతమంది వర్కర్స్. యాక్చువల్గా ఇది లంచ్ టైం అండి, ఈ టైంలో రికార్డ్ చేయడం వల్ల తక్కువ మంది కనిపిస్తున్నారు, అందరూ కూడా లంచ్ చేయడానికి లోపల ఉన్నారు. సో లోపల కూడా ఒకసారి వెళ్ళి చూసే ప్రయత్నం అయితే మనం ఒకసారి చేద్దాము ఏ విధంగా ఉంది ఇంటీరియర్ అనేది. సో ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి క్వార్టర్స్ కాబట్టి చాలా పగడ్బందీగానే చాలా ఇదిగానే నిర్మాణాలన్నీ చేస్తున్నారని నేనైతే భావిస్తూ ఉన్నాను. సో వర్క్స్ స్టార్ట్ అయినాయి ఆల్రెడీ. పెయింట్ వర్క్లు బయట పక్కన కూడా, అంటే కొన్ని బిల్డింగ్స్కి అయితే బయట కూడా పెయింట్ వర్క్లు వేశారు, అటుపక్క ఉన్నాయి మనకి ఎదురుగా కనిపిస్తున్న వాటిలో. ఇప్పుడు ప్రస్తుతం ఈ పక్క ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో బ్లాక్స్ దానికి సంబంధించి పెయింట్ వర్క్లు అనేవి ప్రస్తుతానికైతే స్టార్ట్ చేశారండి. సో ఇవి 288 ఫ్లాట్స్ ఉన్నాయి మొత్తం ఇక్కడ కూడా. దీనికి సీడ్ యాక్సిస్ రోడ్డు మనకి ఇదిగోండి ఈ పక్కనే ఉంటుంది. ఇదిగోండి రేకుల షెడ్లు ఏవైతే ఉన్నాయి వర్కర్స్ కోసం నిర్మించినవి, ఇది ఏదైతే ఉందో దీనికి పక్కనే ఉన్నది సీడ్ యాక్సిస్ రోడ్ అండి. మనకి సీడ్ యాక్సిస్ రోడ్ పక్కనే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ ఉన్నాయి. ఒకసారి మనం లోపలికి వెళ్ళి లోపల ఇంటీరియర్ ఎలా ఉందో కూడా చూద్దాం. మీరు ఒకసారి చూడవచ్చు, మనం టువర్డ్స్ వెలగపూడి నుంచి రాయపూడి వెళ్ళే దారిలో సీడ్ యాక్సిస్ రోడ్ పక్కనే కొత్తగా నిర్మిస్తున్నటువంటి షెడ్ల దగ్గర అయితే ఉన్నామండి. సిఆర్డీ ఆఫీస్ ఏదైతే నిర్మిస్తూ ఉన్నారో దానికి అనుబంధంగా నిర్మిస్తున్నటువంటి షెడ్లు అండి ఇవి. ఒకసారి దాని దగ్గరికి వెళ్ళి నిర్మాణ శైలి చూద్దాం. సిఆర్డీ ఆఫీస్ కొరకే ఈ షెడ్లు అయితే నిర్మిస్తూ ఉన్నారండి.
ప్రధానంగా చూసుకున్నట్లయితే మనకి ప్రీ ఫ్యాబ్రికేటెడ్ విధానంలో ఈ షెడ్లను అయితే నిర్మాణం జరుపుతూ ఉన్నారు. అంటే యాక్చువల్గా ఎప్పుడన్నా అవసరం లేదన్నప్పుడు ఈ షెడ్లను అయితే ఇక్కడ నుంచి రిమూవ్ చేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేకుండా. సో ఆ విధానంలో అయితే ఈ షెడ్లు నిర్మిస్తూ ఉన్నారండి. మీరు ఒకసారి చూడొచ్చు, మొత్తంగా అయితే 3 షెడ్లు నిర్మిస్తున్నారని చెప్పారు. మరి సిఆర్డీ ఆఫీస్ నిర్మాణం మనకి దూరంగా అక్కడ కనిపిస్తూ ఉంది చూడండి కొంచెం. సో దానికి ఎదురు భాగంలో ఈ షెడ్లు అయితే నిర్మిస్తూ ఉన్నారు. సిఆర్డీ ఆఫీస్ అనేది ప్రధానంగా అమరావతిలో ఎటువంటి పని కావాల్సి వచ్చినా మనకి ఊర్లో ఎంఆర్ఓ ఆఫీసులు ఎలా ఉంటాయి అలా రాజధానికి సంబంధించి సిఆర్డీ ఆఫీస్ అనేది ప్రధానంగా పెట్టారండి. కింద పక్క చూడొచ్చు మనకి ఇక్కడ ఈ షెడ్యూల్లో కింద అయితే ఫ్లోరింగ్ చేస్తున్నారు. మనకి పైన ఎలా అయితే బిల్డింగ్లకి మన స్లాబ్లు అయితే వేస్తామో అలా కింద అయితే ఫ్లోరింగ్ చేస్తూ ఉన్నారు. ప్రీ ఫ్యాబ్రికేటెడ్ విధానంలో ఆ పైన కనిపిస్తుంది చూడండి, రేకులు అనేవి పెట్టి దానిపైన అయితే మొత్తం గోడ కట్టేస్తారండి ఫ్లోరు. ఎందుకంటే ఈ విధానాన్ని మనం చూసుకున్నట్లయితే ఎక్కువగా ఫ్లైఓవర్లో ఈ విధానాన్ని అయితే వాడతారు. అలా కింద రేకులు పెట్టి దానిపైన ఫ్లోర్ అనేది వేయటం అనేది. సో ప్రీ ఫ్యాబ్రికేటెడ్ విధానంలో ఈ మొత్తం కూడా ఏవైతే ఉన్నాయో ఈ ఐరన్ గడ్డర్లతోటి మొత్తంగా 3 షెడ్యూల్ని అయితే ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అమరావతి రాజధానికి దాదాపుగా 33,000 ఎకరాలు అయితే తీసుకున్నారు. ప్రస్తుతానికి అందులో నిర్మాణాలకు సరిపడా భూమే ఉంది. మనకి ఇంకా ఎక్స్ట్రా భూమి కావాలి కాబట్టి ఇంకొక 30,000 ఎకరాల భూసేకరణ అనేది జరుగుతుంది. మరి దాదాపుగా అంత ప్లాట్లు ఇచ్చినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో, భూమి ఇచ్చినటువంటి రైతులు, వారి సమస్యలు కానీ అమరావతిలో చేపడుతున్న నిర్మాణాలకు సంబంధించినటువంటి సమస్యలు కానీ ఏవైనా తీర్చాలంటే సిఆర్డీఏకి మరి ఆఫీసులు అనేవి ఉండాలి. కాబట్టి సో సిఆర్డీ ఆఫీస్ ఏదైతే కడుతున్నారో దానికి ముందు భాగంలో ఈ ప్రీ ఫ్యాబ్రికేటెడ్ విధానంలో అయితే ఈ 3 షెడ్లు నిర్మిస్తూ ఉన్నారండి. దానికి సంబంధించి వర్క్ జరిగే ప్లేస్ అయితే చూడొచ్చు. మనకి గతంలో ప్రజావేదిక ఏదైతే ఉందో ఈ ప్రీ ఫ్యాబ్రికేటెడ్ విధానంలోనే నిర్మించారండి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఓడదీసి అక్కడ ఒకవేళ ఉండటం చంద్రబాబు గారి ఇంటి దగ్గర ఇష్టం లేకపోతే వేరే చోట పెట్టే అవకాశం ఉన్నా కూడా కానీ అట్లా చేయకుండా దాని అయితే డిమాలిషన్ చేశారు. ఇప్పటివరకు కూడా ఆ శకలాలని శిథిలాలను అయితే తొలగించలేదు. సో ఈ షెడ్ల నిర్మాణం ఎలా జరుగుతుంది అనేది కూడా మీరు ఒకసారి చూడొచ్చు. ఇవి కూడా సిఆర్డీకి సంబంధించినటువంటి షెడ్స్ అని చెప్పారు. సిఆర్డీకి సంబంధించిన ఆఫీసులు ఇందులో కూడా ఉంటాయండి. అందుకోసమే మేము ఇక్కడ నిర్మిస్తున్నాం అయితే ఇక్కడ పనిచేస్తున్నటువంటి అధికారులు లేకపోతే ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వర్కర్స్ వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పినటువంటి మాట సిఆర్డీకి అనుబంధంగా చేస్తున్నారు. ఇది మధ్యాహ్నం టైంలో తీసినటువంటి వీడియో అండి. అందరూ లంచ్కి దిగారు. యాక్చువల్గా కొంతమంది మాత్రమే ఇక్కడ ఉన్నారు, మీకు కనిపిస్తూ ఉంటారు చూడండి. ఇది మధ్యాహ్నం 1 to 2 మధ్యలో రికార్డ్ చేసిన వీడియో అండి. మీరు ఒకసారి చూడండి, అక్కడ మనకి దూరంగా ఎన్జిఓ టవర్స్కి ముందు ప్రాంతంలో మనకి హైకోర్టు అనేది కనిపిస్తుంది. హైకోర్టుకి కరెక్ట్గా ఆపోజిట్లో కొద్దిగా దూరంలో మనకైతే జడ్జెస్ బంగ్లాస్ ఆ పక్కన రోడ్లో నిర్మిస్తూ ఉన్నారండి. ఆ మధ్యలో అయితే సెంట్రల్ పార్క్ వస్తుందని చెప్తూ ఉన్నారు. సో జడ్జెస్ ఎవరైతే ఉన్నారో ఆ బంగ్లాస్లో నివాసం ఉంటూ హైకోర్టుకి రావాలనుకున్న వాళ్ళు సెంట్రల్ పార్క్లో వాకబుల్ డిస్టెన్సే కాబట్టి జస్ట్ నడుచుకుంటూ ఆహ్లాదకరంగా పార్కులోంచే బ్యాటరీ సైకిల్స్ అంటే ఎకో ఫ్రెండ్లీ ఉండేటట్టుగా అమరావతిని ఒక గ్రీనరీ ఉండేటట్లుగా సిటీకి ఏర్పాటు చేయాలంటే చంద్రబాబు గారు నిర్ణయించుకున్నటువంటి తరుణంలో ఆహ్లాదకరంగా పార్కులోంచి అంటే ఎక్కువ పొల్యూషన్ ఏమి లేకుండా వచ్చేటట్లుగా వాళ్ళకైతే ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడ అత్యద్భుతమైన ప్లాన్ అయితే చేశారండి. సో ఐకానిక్ టవర్స్ అనేవి ఏవైతే ఉన్నాయో హెచ్ఓడి టవర్స్ మనకు కనిపిస్తున్నాయి. మొత్తం 5 టవర్స్ నిర్మిస్తున్నారు. సో అందులో ముఖ్యమంత్రి గారు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆయన ఉండేది మాత్రం 45 అంతస్తులు అంటే G+44 విధానంలో, మిగతా 4 టవర్స్ G+39 అంటే 40 అంతస్తులు ఉండేటట్టుగా అయితే నిర్మిస్తున్నారండి. మనకి ఇక్కడ పాలవాగు ఈ మధ్యలోంచి వెళ్ళేటట్లుగానే ఇక్కడ నిర్మాణం అయితే చేయబోతున్నారండి. ఈ టవర్స్ మధ్యలోంచి వెళ్తుంది అది. సో అసలు యాక్చువల్గా అందులో బోటింగ్ కూడా ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు. సో ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి హైటెన్షన్ వైర్లు ఈ టవర్స్ ఏవైతే ఉన్నాయి ఈ ప్రాంతం నుంచే పాలవాగు అనేది వెళ్తుంది. సో అది టవర్ల మధ్యగా వెళ్ళేటట్టుగా అయితే ప్లాన్ చేస్తున్నారండి. అత్యద్భుతంగా అయితే అమరావతి ప్లాన్ అయితే ఉంది మనకి. సో చుట్టూ చూస్తే మనకి ఇక్కడ కనిపిస్తుంది మీకు దూరంలో. సో ఎన్జిఓ టవర్సు అలానే యూనివర్సిటీలు ఏవైతే ఉన్నాయో యూనివర్సిటీలు అలానే ఇప్పుడు ప్రజలు ఆల్మోస్ట్ ఉన్నటువంటి విలేజెస్ అవన్నీ కూడా మీకు కనిపిస్తూనే ఉన్నాయి. సో ఈ బిల్డింగ్స్కి సంబంధించినటువంటి వర్క్స్ కూడా మీకు తెలుస్తూనే ఉంటుంది. చూడండి ఒకసారి. ఆల్మోస్ట్ ఇక్కడైతే ఈ ఒక్క ప్రాజెక్టుకి సంబంధించి దాదాపుగా 1000 మంది అయితే ఇక్కడ పనిచేస్తున్నారండి. అందరూ కింద ఇప్పుడు లంచ్లో ఉన్నారు, నేను చూశాను ఇప్పుడేను. సో అక్కడ నుంచి నేనైతే వీడియో రికార్డ్ చేద్దామని అయితే పైకి రావడం జరిగింది. పైన ఏరియల్ వ్యూ అనేది ఎలా ఉందో మీరు ఒకసారి చుట్టూ చూడండి. సో హెచ్ఓడి టవర్స్కి సంబంధించి ఆల్మోస్ట్ 70% అయితే వర్క్ కంప్లీట్ అయిపోయిందండి. ప్రతి ఒక్క బిల్డింగ్కి సంబంధించి ఏ బిల్డింగ్కి సంబంధించిన వర్కర్స్ ఆ బిల్డింగ్ దగ్గరే ఉన్నారు. ప్రస్తుతం అయితే రెస్ట్ తీసుకుంటున్నారు అందరూ ఇప్పుడు లంచ్ చేసి. సో మెటీరియల్ మొత్తం కూడా ఇక్కడికి వచ్చేసిందండి. లారీలు ఆల్మోస్ట్ వస్తుంది కింద. నేను ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా చూశాను చాలా లారీలు అయితే బ్రిక్స్ అలానే ఐరన్ సిమెంట్ ఇవన్నీ కూడా పట్టుకొస్తూనే ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి.